నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు కె పురుషోత్తమరావు. సెన్సేషనల్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వస్తున్నానండి. గత 10 రోజుల క్రితం మీరు మన మిర్చి తోటలో నల్లి దోమ నిర్మూలన కోసం సోఫియాన్ మందు వాడారు కదా. ముందుగా మీ పేరండి? జానిమియా. ఊరు? సిరిపురం అండి. మండలం? మధుర మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. ఎలా పనిచేసిందండి? బాగుందండి. రిజల్ట్ ఇది కొట్టాక అది వరకు ముడసపోయిందండి. ఓకే. ఇది కొట్టాక బాగుందండి. అది ఏమేమి చూడపిల్లలు ఏమేమి నిర్మూలన జరిగిందండి ఫస్ట్లో? ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత, సోఫియా కొట్టిన తర్వాత మార్పు ఏం కనపడింది మీకు? బాగుందండి. కొట్టాక ఎట్టున్నది ఇట్లా తెరుచుకుంది. అవును, బాగుంది. ఇక అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అండి. ఓకే. నల్లి కంట్రోల్ అయింది? నల్లి కంట్రోల్ అయింది. ఎర్ర నల్లి కానివ్వండి, పూతల నల్లి కానివ్వండి. అది కొట్టాక బాగుందండి. దాన్ని మేము ఇది చేసుకుంటూ వచ్చాం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు? మేము 8 ఎకరాలండి. ఓకే. ఈ ఎన్ని ఎకరాలు కూడా స్ప్రే చేశారండి దీన్ని? 8 ఎకరాలు చేసాం. మొత్తం స్ప్రే చేశారండి. ఓకే. ఓకే. ఎక్కడ కొనుక్కొచ్చారండి ప్రొడక్ట్? జొన్నలగడ్డ తీసుకొచ్చామండి, గిరిగారి దగ్గర. గిరిగారి షాప్ దగ్గర జొన్నలగడ్డలో కొనుక్కొచ్చారు. ఓకే. మిగతా రైతు సోదరులు వాడొచ్చండి? వాడొచ్చండి. బాగుంది. రిజల్ట్ అయితే ఓకే. రిజల్ట్ అయితే బాగుంది. మళ్ళీ కొట్టాక దాన్ని మళ్ళీ ఇది చేసుకుంటే బాగాలేదు. ఇది కొట్టామని వదిలేస్తే మళ్ళీ కలవదు. అవునండి. మంచిగా ఉండదు. 3 రోజులు 4 రోజులు కొట్టుకుంటుంటే రిజల్ట్ కూడా బాగుంది. అదివరకు అయితే మా చేను ఇది మేము కొంచెం ఇది తీసేద్దామని అనుకున్నామండి. వదిలేద్దాం అనుకున్నారు. మళ్ళీ కొంచెం ఈ మందు ఇచ్చాక, సోపియా ఇచ్చాక బాగుందండి. అవునండి. అదండి, మా సిబ్బంది కూడా చెప్తున్నారు. స్ప్రే చేయడానికి ముందు మేము పరిశీలించాం పంటని, ఇప్పుడు కూడా చూసాము, చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు. వారు చెప్పింది వాస్తవం కదండి? కరెక్టేనండి. ఓకే అండి. థ్యాంక్ యూ జాని గారు.